ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుత పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చర్మల ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన సంస్థలు, వ్యక్తులే ఇవాళ రకరకాల ఆరోపణల్ని, విమర్శల్ని ఎదుర్కొంటున్నాయి. సో మనం మాట్లాడుకోబోయేది సెబీ గురించి. సో ఈ సెబీ అనేది ఇది ఒక అటానమస్, ఒక గవర్నెన్స్ బాడీ. ఇది అంటే ఎప్పుడూ కూడా ఇన్వెస్టర్ల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి ఇన్వెస్టర్ల వైపు నుంచి ఎప్పుడు ఇది ఆలోచిస్తుంటుంది. అలాంటి సెబీ మీదే గత కొంతకాలంగా పెద్ద ఎత్తున రకరకాల విమర్శలు వస్తున్నాయి. మనం లాస్ట్ 1 monthలో గమనిస్తే సెబీ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో మాధవీపురి బుచ్కి సంబంధించిన విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. లాస్ట్ 1 month బ్యాక్ హిండెన్బర్గ్ కూడా ఆరోపణ చేసింది. అంటే అదానీ సంస్థలతో ఈవిడికి ఏదో కొంత లింక్ ఉన్నట్టు ఆవిడ కుటుంబం మీద కూడా కొంత ఆరోపణ జరిగింది. తర్వాత లాస్ట్ 15 days బ్యాక్ ఈవిడ ఐసిఐసిఐ నుంచి ఇంకా శాలరీ తీసుకుంటున్నారు, ఇంకా వేతనం తీసుకుంటున్నారు అంటూ కూడా అది కొంత పొలిటికల్గా కూడా టర్న్ తీసుకుంది. అండ్ మొన్న చూస్తే ఏమో సెబీలో పనిచేసే ఉద్యోగస్తులే, అంతర్గతంగా పనిచేసే ఉద్యోగస్తులే సెబీ చైర్పర్సన్ మీద కొంత తిరుగుబాటు చేశారు. ఆవిడ వ్యావహారిక ధోరణి, వ్యావహారిక శైలి ఏం బాగాలేదు, ఆవిడ ఉద్యోగులతో ప్రవర్తించే తీరు కూడా ఏమాత్రం బాగోలేదంటూ దాదాపు 500 మంది ఉద్యోగులు కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాశారు. మొన్న కొంతమంది విధులను కూడా బహిష్కరించి బయటకు వచ్చి ఆవిడ పట్ల నిరసన వ్యక్తం చేశారు. సో ఇదంతా చూస్తున్న హెచ్ఎన్ఐలు కానీ, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కానీ ఏమనుకుంటారు? ఈ రకరకాల వస్తున్నటువంటి ఈ ఆరోపణలన్నింటినీ చూసి మరి వాళ్ళ డబ్బుని వెనక్కి తీసుకుని వెళ్ళిపోయే అవకాశం ఏదైనా ఉందంటారా? సో ఇది ఎక్కువ పొలిటికల్ యాంగిల్లో తిరుగుతుంది. యాక్చువల్గా గత 10-11 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో ఒక సంస్థ గురించి కానీ, ఒక వ్యవస్థ గురించి కానీ, లేదా ఆ సంస్థ లీడర్ మీద కానీ ఒక ఎలిగేషన్ రావడం ఇంత స్ట్రాంగ్గా నాకు తెలిసి ఇంత రేంజ్లో ఎలిగేషన్స్ రాలేదు. చాలా స్ట్రాంగ్ ఎలిగేషన్స్ క్రియేట్ అయ్యాయి ఇన్ని సంవత్సరాల పాలనలో. మనకి ఫస్ట్ అదానీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు దానికి సంబంధించి ఎంక్వైరీ ఏమైనా చేస్తారా బీజేపీ ప్రభుత్వం అని అనుకున్నాం. దాని గురించి కూడా మనం ఒక వీడియో చేసుకున్నాం. కేంద్ర ఆర్థిక శాఖ ఒక టీంని ఏర్పాటు చేసి మనం ఇన్వెస్టిగేట్ చేస్తారా అని. సో అది కూడా మేము చేయబోట్లేదని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. అండ్ పీరియాడిక్గా మేము సంబంధించిన డేటాస్ కూడా అప్డేట్ చేస్తున్నామని చెప్పేసి మనకి సెబీ చైర్పర్సన్ కూడా చెప్పారు. మాకున్న ఆస్తుల వివరాలు ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తున్నాము అని. ఓకే, అది సబ్సైడ్ అయిపోయింది, దాని అంత సీరియస్గా పట్టించుకోవడం అవసరం లేదు. వాడేదో అవతల పిచ్చోడు రాళ్ళేస్తున్నారులే అనుకున్నాం. పిచ్చోటి చేతిలో రాయి ఉంది, ఈసిలేడు అనుకున్నాం. అది వర్కౌట్ కాలేదు అని అనుకున్నాం. అది కంప్లీట్ అయింది అనుకునే లోపల కాంగ్రెస్ సైడ్ నుంచి ఐసిఐసిఐ రిలేటెడ్ ఎలిగేషన్ వచ్చింది. సెబీ ఫుల్ టైం హోల్డర్గా ఉంటూ జీతం ఎలా తీసుకుంటున్నారు ఐసిఐసిఐ నుంచి అని. సో బేసిక్గా దానికి సంబంధించి ఐసిఐసిఐ వాళ్ళు కూడా ఏదో క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారే కానీ అది జస్టిఫైడ్ అయితే కాలే. వాళ్ళు ఏమంటున్నారు, పెన్షన్ రూపంలో ఇస్తున్నారు అని చెప్పేసి అది అన్నారు. అయితే వెంటనే కాంగ్రెస్ లీడర్స్ ఏమన్నారు, ₹1,00,00,000 జీతానికి 2 కోట్లు పెన్షన్ ఇస్తారా అని. అది ఎట్లా సాధ్యం అని చెప్పి కౌంటర్ వేశారు. అది రైట్ రాంగ్ మనకు తెలియదు ప్రాక్టికల్గా. బట్ ఇరువైపుల నుంచి అటు ఐసిఐసిఐ నుంచి కూడా కౌంటర్స్ ఇస్తున్నారు, కాంగ్రెస్ నుంచి కౌంటర్స్ ఇస్తున్నారు, కంటిన్యూస్గా జరుగుతుంది. ఇదంతా జరుగుతున్న గ్యాప్లో నిన్నటికి నిన్న మళ్ళీ కాంగ్రెస్ లీడర్స్ దగ్గర నుంచి ఇంకొక కొత్త ఎలిగేషన్ వచ్చింది సేమ్ సెబీ చైర్పర్సన్ మీద. దాదాపుగా ₹2 కోట్ల రెంట్ల రూపంలో కోరల్ ఇన్ఫో సర్వీసెస్ నుంచి తీసుకుంటున్నారు. ఆ కోరల్ ఇన్ఫో సర్వీసెస్ అనేవి వర్క్ హార్ట్ లిమిటెడ్ అనే ఒక సంస్థకి సంబంధించింది, దాని అఫిలియేటెడ్ కంపెనీ అది. ఆ కంపెనీ మీద చాలా కేసులు ఆల్రెడీ ఉన్నాయి. సో ఇది కూడా ఒక ఎలిగేషన్ స్టార్ట్ చేశారు. ఇదంతా కూడా బయట నుంచి జరిగే దాడి. సో ఇవన్నీ నిజాలేంటి, ఇందులో అబద్ధాలేంటి ఎవరికీ తెలియదు. ఏది నిజం ఏది అబద్ధం ఎవరికీ తెలియదు. సో దీనికి సంబంధించిన రిప్లై ఇంకా రాలేదు, ఎందుకంటే దిస్ ఇస్ అ ఫ్రెష్ ఎలిగేషన్, నిన్న జరిగిన ఎలిగేషన్ ఇది. ఇన్ బిట్వీన్ ఏం జరిగింది, ఇప్పటిదాకా జరిగేదాడంతా బయట నుంచి జరుగుతుంటే అంతర్గతంగా కొట్టుకోవడం మొదలైంది ఎంప్లాయీస్ వైపు నుంచి తిరుగుబాటు. సో బేసిక్గా ఆవిడ కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటారు, దెర్ ఇస్ నో డౌట్. చాలా టఫ్ లేడీ, అందులో డౌటే లేదు. వీ హ్యావ్ టు అప్రిషియేట్. అంత టఫ్గా అంత పెద్ద సంస్థను రన్ చేయటం డెఫినెట్గా చాలా టఫ్ ఉండాలి, లేకపోతే అంత ఈజీ కాదు. కాకపోతే ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా ఉంటుంది. దేన్నైనా అతిగా అణిచే ప్రయత్నం చేస్తే అది లెగిసి మళ్ళీ తిరగబడుతుంది.
అవును. ఒక చిన్న కుక్క పిల్లను కూడా మన అతిగా భయపెట్టే ప్రయత్నం చేస్తే అది మన మీద తిరగబడుతుంది. అవును. చిన్న పిల్లి కూడా మన మీద తిరగబడుతుంది. అవును. అది నేచర్, సహజంగా జరిగేది. సో ఆ టఫ్నెస్ లో నుంచి తిరుగుబాటు కూడా స్టార్ట్ అయి ఉండొచ్చు. ఓకే. ఎంప్లాయీ సైడ్ నుంచి ఆవిడ కరప్షన్ చేస్తుంది, ఒకరికి ఫేవర్ చేస్తుంది అనేది కాదు ఎలిగేషన్. అంటే బోర్డు మీటింగ్స్ లో కూడా కొంత రూడ్ గా బిహేవ్ చేస్తున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, వర్క్ లోడ్ చాలా ఎక్కువ అయిపోతుంది, మా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు, మా ఫ్యామిలీ లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది, ఎక్కువ గంటల సేపు పని చేయాల్సి వస్తుంది, వర్క్ లోడ్ చాలా ఎక్కువ పెంచేస్తున్నారు, దుర్భాషలు ఆడుతున్నారు, అండ్ పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ ద ఎలిగేషన్. సో ఈ పాయింట్లో మాత్రం మేబీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇస్ డెఫినెట్లీ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ ఎంప్లాయ్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. ఒకవేళ వర్క్ లోడ్ సరిపోకపోతే అదనంగా ఎంప్లాయీస్ని తీసుకోవాలి. బట్ ఇన్ని సంవత్సరాల తర్వాత సెబీ ఇంత బాగా పనిచేయడం కూడా ఎవరు చూడలే. ప్రాక్టికల్ గా సెబీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది, చాలా ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తుంది, చాలా కేసెస్ బయటకు తీసుకొచ్చింది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కొంతవరకు ఎవరైనా భయపడుతున్నారు ఈ ఫైనాన్షియల్ మార్కెట్ లో అంటే డెఫినెట్ గా సెబీకి కొంతవరకు భయపడుతున్నారు. సో సహజంగా ఎప్పుడైనా ఆల్రెడీ కొద్దిగా బద్ధకంగా నడుస్తున్న ఒక ఏనుగుని పరిగెట్టించాలి అని అంటే దానికి హోంవర్క్ కానీ హార్డ్ వర్క్ కానీ కొద్దిగా రూడ్గా కానీ బిహేవ్ చేయాల్సి ఉంటుంది. మేబీ ఆ విధానంలో జరిగిన ఒక ఇదే, కానీ ఈ పాయింట్లో మాత్రం 100% తప్పు ఉంది అని అంటే ఐ డోంట్ నో. నేను దాన్ని కంప్లీట్గా అగ్రీ చేయలేను. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇస్ రిక్వైర్డ్, నో డౌట్. అండ్ రీసెంట్ గా వింటున్నాం కొత్త టీం ని కూడా హైర్ చేస్తున్నారు. కొత్త టీం సరిపోవట్లేదు టీం అని చెప్పి కొత్త టీం ని కూడా హైర్ చేస్తున్నారు. మేబీ కొత్త టీం అంతా హైర్ అయిపోతే వర్క్ లోడ్ ఆటోమేటిక్ గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఇదంతా కొత్తలో ఉండే పురటి నొప్పులు అంతే. ఒక వ్యవస్థని ఒక లైన్ లో గాడిలో పెట్టే ప్రయత్నంలో జరిగేటువంటి పురుటి నొప్పులు తప్పించి ఇదేవి ఎల్లకాలం ఉండేవి కాదు, ఒక టైంకి సెటిల్ డౌన్ అవుతాయి. సో ఆ ఒక్క పాయింట్ తీసి పక్కకు పెడితే మిగతా ఈ 2-3 ఎలిగేషన్స్ మాత్రం సీరియస్ కన్సర్న్స్. దానికి సంబంధించి డెఫినెట్ గా గవర్నమెంట్ అట్లీస్ట్ దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్ సెల్ఫ్. అంటే పార్లమెంట్ స్థాయిలో కూడా ఒక కమిటీ వేస్తున్నారు అంటే కూడా యాక్చువల్ గా వచ్చింది, కానీ దే క్లియర్లీ సెడ్ మేమేం వేయట్లేదు అగైన్ అని, మేమేం వేయట్లేదు, మేమేం ఎంక్వైరీ చేయము అని, మా మీద మేము ఎంక్వైరీ చేసుకోవటం ఏంటి అన్న దాంట్లో ఉన్నారని. కానీ బట్ ద పాయింట్ ఇస్ ఇక్కడ వచ్చిన ఎలిగేషన్స్ అన్ని కూడా పెద్దయ్యాయి. ఇప్పుడు ఐసిఐసిఐ నుంచి ₹1 కోటి జీతం ఉన్న వాళ్ళకి 2 కోట్ల పెన్షన్ డబ్బులు ఇవ్వటం ఏంటి, విచ్ ఇస్ ఇల్లాజికల్. సో శాలరీ రూపంలో తీసుకోవడం క్రైమ్, తీసుకోకూడదు. సెబీ ఫుల్ టైమర్ గా ఉన్నప్పుడు శాలరీ తీసుకోకూడదు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ శాలరీ, ఇట్ ఈస్ లైక్ ఎ పెన్షన్ అని చెప్పి వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు ఐసిఐసి వాళ్ళు. అదెట్లా సాధ్యం అని చెప్పి మన కాంగ్రెస్ కౌంటర్ వేసింది. అండ్ ఎస్ దట్ హ్యాస్ టు బి క్లారిఫైడ్. మీరేమి మీ పర్సనల్ లైఫ్ గురించి ఎవరు మాట్లాడట్లేదు, పర్సనల్ లైఫ్ గురించి మీరు ఎవరికి క్లారిఫికేషన్స్ ఇవ్వనవసరం లేదు. ఇది పబ్లిక్ కి సంబంధించిన మ్యాటర్. ఎందుకు తీసుకుంటున్నారు, వెదర్ ఇట్ ఈస్ ఎ కరప్షన్, ఇది కరప్షనా లేకపోతే ఏదైనా ఇంకా అదర్ రిలేటెడ్ ఉందా? సో దట్ హ్యాస్ టు బి క్లారిఫైడ్. ఒకవేళ ఇది క్లారిఫై చేయకపోతే సహజంగా ఏం జరుగుతుంది, ఆ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతుంది. నమ్మకం కోల్పోయినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ పెట్టుబడులు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడిప్పుడే రీటైలర్స్ ఈ వ్యవస్థని కంప్లీట్ గా నమ్మి ఒక 4-5 సంవత్సరాల నుంచి నమ్మడం మొదలు బాగా నమ్మి కొన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు మార్కెట్ లో పంపింగ్ చేస్తున్నారు. ఎప్పుడు లేనిది హిస్టరీ క్రియేట్ చేస్తుంది. ఈవెన్ ఎఫ్పిఎస్ అయినా కానీ ఎవరైనా కానీ దే లుక్ ఫర్ ద ప్రొటెక్షన్ ఫస్ట్. వ్యవస్థ బాగుందనుకోండి, వాళ్ళ తప్పు లేకుండా వీళ్ళ డబ్బులకి ఏం కాదు. మనం తప్పు చేస్తే డబ్బులు పోతాయేమో, కానీ మన తప్పు లేకుండా డబ్బులకి ఏం కాదు. అది వ్యవస్థ కరెక్ట్గా ఉంటే. వ్యవస్థలో లోపం ఉంటే సహజంగా నమ్మకం కోల్పోయినప్పుడు పెట్టుబడులు కూడా ఎక్కువ రావు. ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడికి పెట్టుబడులు వస్తాయి. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం కోసమైనా కొంతవరకు ఎంక్వైరీ చేసుకుని అట్లీస్ట్ దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్ సెల్ఫ్. మన మీద వచ్చింది ఏమి పర్సనల్ ఎలిగేషన్ కాదు, నా పర్సనల్ లైఫ్ లో ఇది జరుగుతుంది అని అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద పబ్లిక్ లైఫ్. తన పదవి గురించి వచ్చింది కాబట్టి దాని గురించి కొంచెం క్లారిఫై చేసుకుంటే మేబీ బెటర్. లేకపోతే డెఫినెట్గా లాంగ్ టర్మ్ లో ఇది కాకపోతే ఇంకొక ఎలిగేషన్ వస్తూనే ఉంటుంది. కంప్లీట్ గా నమ్మకం కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి, వ్యతిరేకత ఎక్కువ పెరుగుతుంది. అంటే ఒకవేళ కానీ ఇప్పుడు హెచ్ఎన్ఐలు అదేవిధంగా ఫారిన్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు దీన్ని కొంత సీరియస్ గా తీసుకుంటే వచ్చే పరిణామం డెఫినెట్ గా ఉంటుందండి. ఎప్పుడైనా కానీ ఒకవేళ ఇప్పుడు అదాని రిలేటెడ్ నిజమని ప్రూవ్ అయితే ఎఫ్పిఐ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఫారెన్ పోర్ట్ఫోలియో మొత్తం అని కాదు, కానీ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అయితే రావు. లక్షల కోట్ల రూపాయలు మార్కెట్లోకి పంప్ అయిపోయినాయి. వెనక్కి సో బేసిక్ ఇప్పటికే అసలు ఇన్వెస్ట్మెంట్స్ తగ్గినాయి లాస్ట్ 2 years నుంచి. ఎఫ్పిఐసి లాస్ట్ 2 years నుంచి ఆల్రెడీ తక్కువ ఉన్నాయి. ఇక రాకపోతే ఎకానమీ ఎట్లా గ్రో అవుతుందండి? మనం ఏం మాట్లాడుకుంటాం, విదేశాల నుంచి ఎంత పెట్టుబడి వస్తుంది భారతదేశానికన్నా మాట్లాడుకుంటాం. మరి పెట్టుబడి రాకపోతే మన దేశం ఎట్లా అభివృద్ధి చెందుద్ది? పెట్టుబడులు రావాలి కదా. పెట్టుబడులు రావాలంటే వ్యవస్థ బాగుండాలి. వ్యవస్థ బాగోకపోతే పెట్టుబడులు రావు. సో అట్లీస్ట్ దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్ సెల్ఫ్ బికాస్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ఇష్యూ.
చూద్దాం మొత్తంగా అసలు దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి క్లారిఫికేషన్స్ వస్తాయి ఏంటో కూడా మనం కూడా వెయిట్ చూడు, ఎందుకంటే మనం కూడా అంతా మాట్లాడడానికి మనమే అక్కడికి వెళ్ళి ఏం చూడలేదు కూడా. ఇక్కడ మనం ఏం జడ్జ్ చేయట్లేదు, మనం ఏం judge చేయట్లేదు. ఎక్స్పెక్టింగ్ Just ట్రాన్స్పరెన్సీ అంతే. ట్రాన్స్పరెన్సీ, నిజమో అబద్ధమో మనకు తెలియదు. ఎస్ వీ హ్యావ్ టు క్లోజ్ ద కేస్. Yes. దాన్ని ఓపెన్ గా పెట్టి ఇట్లా సాగుతూ ఉంటే సార్ ఒక్కసారి దెబ్బ తగిలి ఒకసారి రాయిసిరాం అనుకోండి, యాక్చువల్ గా ఒక ఫార్ములా ఉంటది. ఒక కుక్కని చంపాలి అని అంటే ముందు దానికి పిచ్చి కుక్కని ముద్ర వేయాలి. ఇట్లా కంటిన్యూస్ గా ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి. అది నిజం అవడానికి అవకాశం ఉంది కదా. దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్సెల్ఫ్, దే హ్యావ్ టు ప్రొటెక్ట్ అట్లీస్ట్. ఏదో ఒకటి జరగాలి కదా. ప్రొటెక్టర్ అంటే తప్పు చేస్తే కాపాడాలని కాదు, నిజమో అబద్ధమో ప్రూవ్ ఇట్ అయిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.